son celebrating 20 years of excellence in education. ఈ ప్రపంచానికి ఏదో అయ్యింది. తన చేతులకు ఇన్నేసి రక్తపు మరకలను అంటించుకుంటున్న ట్రంప్ ని ఏకంగా నోబెల్ శాంతి బహుమతికి, అది కూడా పాకిస్తాన్ లాంటి ఉగ్ర పిశాచ దేశం ప్రతిపాదించడం అంటే ఇది కలియుగం దాదాపు అంతానికి వచ్చేసినట్టేనా అంటే అవుననే తెలుస్తోంది. మొన్న యుఎస్ పాక్ జనరల్ మునీర్ గురించి మాట్లాడుతూ ఆయన ఉగ్రవాద నిరోధంలో కీలక పాత్ర పోషించారనటం ఎలాంటిదో ఇప్పుడు ట్రంప్ ప్రపంచ యుద్ధ వాతావరణం కంట్రోల్ చేస్తున్నారని పాక్ కామెంట్ చేయడం కూడా సరిగ్గా అలాంటిదేనని అంటారు కొందరు అంతర్జాతీయ దౌత్య వ్యాపార నిపుణులు. మునీర్ ఎంతటి ఉగ్ర వ్యతిరేకో ట్రంప్ కూడా అంతటి యుద్ధ వ్యతిరేకి. శాంతి పిపాసిగా చూడాల్సి వస్తుందని అంటారు వీరంతా. కారణం ఏంటంటే మొన్న G7 నుంచి వెళ్తూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మోక్రాన్ ప్రశ్నకు సమాధానం చెబుతూ కాల్పుల విరమణ కాదు అంతకన్నా మించి జరగబోతోందని అన్న ట్రంప్ కి నోబెల్ శాంతి బహుమత. ఇరాన్ రాజధాని టెహ్రాన్ వాసులంతా తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సిందేనని సూచించిన వ్యక్తికి నోబెల్ శాంతి బహుమత. ఇప్పటికే పశ్చిమాసియాకి తన యుద్ధ నౌకలను తరలించడంతో పాటు భారీ ఎత్తున బస్టర్ బాంబులను తరలించమని ఆదేశించిన వ్యక్తికి నోబెల్ శాంతి బహుమత. రష్యాతో ఉక్రెయిన్ యుద్ధంలో ఉండగానే అరుదైన ఖనిజ నిల్వలు తమకు దక్కేలా ఒప్పందాలు చేసుకున్న బేహారీ ట్రంప్ కి శాంతి బహుమత. తాము 85 కోట్ల రికార్డు ప్రకటించిన హఫీజ్ నయీద్ ఇక్కడ తన కొడుకు తహల్తాతో సహా ఉగ్ర విధ్వంసకాండ చేస్తుంటే అతడి కొడుక్కి పాక్ సైన్యం పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తుంటే ఉగ్రవాదుల మరణాల సమయంలో సైనికాధికారులు వెళ్లి మరీ వారి మృతదేహాలకు జాతీయ జెండా కప్పి వస్తుంటే సుల్తానన్ బహీరుద్దీన్ అనే ఒక అణు ఉగ్రవాది కొడుకు ఏకంగా ఆ దేశ DGISPR గా సైన్యంలో అత్యంత పెద్ద హోదాలో ఉంటే ఇంకా ఎన్నెన్నో ఉగ్ర అరాచకాలకు కేంద్రమై చేతి నిండా రక్తపు మరకలు అంటుకున్న పాక్ ఏమిటి, అంతకన్నా రక్తపు మరకలు అంటించుకుంటున్న ట్రంప్ కి నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేయటమేంటి? అది కూడా మునీర్ కి ట్రంప్ విందిచ్చిన 3 రోజుల తర్వాత పాక్ నుంచి ఈ ప్రకటన రావటమేంటి? అయితే ఇక్కడ మునీర్ కే ఇంత ప్రయారిటీ ఏంటని చూస్తే WLF వంటి తన కుటుంబ సంస్థలో పాకిస్తాన్ నే ఏకంగా తాకట్టు పెట్టేందుకు ఆయన దగ్గర నుండి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయించటం వల్లే ఇదంతా జరుగుతున్నట్టు ఒక అంచనా. లేకుంటే ఆపరేషన్ సింధూర్ లో వార్ ప్లాన్స్ లేవు, ఓన్లీ ప్రేయర్సే అని చేతులెత్తేసిన మునీర్ కి యుఎస్ ఆర్మీ 250వ పెరేడ్ కి అందుకే పిలిచినట్టుగా ఒక సమాచారం. అంతేకాదు మునీర్ కి పాక్ చరిత్రలోనే రెండోసారి ఫీల్డ్ మార్షల్ హోదా రప్పించడంలోనూ ట్రంప్ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటి మునీర్ ఏం చేస్తాడు? భారత్ పైకి ఉగ్రవాదులను ప్రేరేపించేలా కామెంట్స్ చేస్తాడు. ఆ తర్వాత వారు పెహల్గాం వంటి దాడులకు తెగబడతారు. ఇక IMF, వరల్డ్ బ్యాంక్ నుంచి భారీ ఎత్తున ప్యాకేజీలు పాక్ కి రావటంలోనూ ట్రంప్ పాత్ర బలంగా ఉంది. ఈ నిధుల్లోని కొంత మొత్తాలను మసూద్ అజర్ వంటి అగ్రనాయకులకు నష్టపరిహారం కిందిస్తుంది పాక్. మొన్న పెహల్గాం సూత్రధారి కసూరిని ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద జాబితాలో చేర్చితే అదో గర్వకారణంగా అతడు పబ్లిక్ గా రోడ్ల మీద తిరుగుతూ కామెంట్స్ చేస్తుంటే పాక్ పిన్ డ్రాప్ సైలెన్స్. అలాంటి పాకిస్తాన్ చేసే ప్రతి ఉగ్ర చర్యను ఖండించాల్సింది పోయి విందులు, వినోదాలు, గౌరవాలు, పదవులతో పాటు నిధులు ఇప్పిస్తోంది ట్రంప్ సర్కార్. ఈ మొత్తం వ్యవహారంతో పాటు చైనాకి ప్రస్తుతం ఎంతో దగ్గరగా ఉన్న పాక్ ద్వారా ట్రంప్ పరిపాలన మరింతగా ఏదో ఆశిస్తున్నట్లుగా భావిస్తున్నారు. దీంతో ఈ సంబంధ బాంధవ్యాలు మరింతగా బలపడేలా ఈ 2 దేశాలు వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు. తొలి ట్రంప్ పాలన ఇదే పాకిస్తాన్ కి హెచ్చరికలు జారీ చేసింది. మీ దేశంలోని ఉగ్రవాదాన్ని మీరు కట్టడి చేయకుంటే నిధులివ్వమని కరాఖండిగా చెప్పారు కూడా. ఇదే సెకండ్ టర్మ్ వచ్చేలోగా పాక్ చైనాకు మరింత దగ్గర కావడంతో ఇదిగో దాన్ని బుజ్జగించి చైనాను దారికి తెచ్చుకోవటంలో భాగంగా ట్రంప్ ఇటు మునీర్ ద్వారా తమ సంస్థల్లో పాక్ ని ఇన్వాల్వ్ చేయటం, అటు అతడి ద్వారా ఇటు భారత్ చైనాలకు ఏకకాలంలో చెక్ పెట్టేలా అడుగులు వేయటం వంటివి జరుగుతున్నట్లు భావిస్తున్నారు నిపుణులు. అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఖమేనీ అంతమే ధ్యేయంగా సాగుతున్న ఇజ్రాయెల్ కి ఇంత సపోర్ట్ చేస్తూ ఇదంతా శాంతి కోసం చేస్తున్న యత్నమని, తనలాంటి శాంతి కాముకులకు నోబెల్ శాంతి బహుమతి రాదని ఆయన రివర్స్ స్టేట్మెంట్ ఇచ్చుకోవటం ఏదైతే ఉందో అది ట్రంప్ కు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదని చెప్పాలంటారు దౌత్య నిపుణులు.